భోగాపురం ఎయిర్పోర్టుకు విమానాల రాకపోకలు ప్రారంభమైపోయాయి. నిన్న అర్ధరాత్రి నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు విమానాలు వస్తున్నాయి. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిన్న అర్ధరాత్రి నుంచే మూసేశారు. భోగాపురం ఎయిర్పోర్టులో ప్రయాణికుల సందడి నెలకొంది. విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తున్న అనుభూతిపై ప్రయాణికులు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ఈ రోజు నుండి విమాన సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ప్రయాణికులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు ఈ రోజు ప్రయాణించడానికి. మనతో పాటు అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎవరు వెళ్ళారు, ఎవరు ప్రయాణిస్తున్నారు? మా అమ్మాయి అండి కేవీఎల్ సుప్రియ హైదరాబాద్ డ్రాప్ చేయడానికని వచ్చాము. ఏం చేస్తుంటారు మీ అమ్మాయి? మా అమ్మాయి వాల్యూ మూమెంటం లో సీనియర్ బిజినెస్ అనలిస్ట్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయనగరం నుంచి అండి. ఒకప్పుడు వైజాగ్ వెళ్ళవలసి వచ్చేది గాజువాక. ఇప్పుడు ఎలా ఉంది దగ్గరలో? చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి అయితే చాలా ఆనందంగా ఫీల్ అయింది. అమ్మ 40 మినిట్స్ లో వచ్చాము, నాకు అసలు వెళ్ళినట్టే లేదమ్మా, వచ్చినట్టే లేదు ఎయిర్పోర్ట్ కి. నాకు చాలా హ్యాపీగా ఉందనండి. మాకు కూడా అసలు వైజాగ్ వెళ్ళాలంటే 2 అవర్స్ 3 అవర్స్ పెట్టేసేది. మధ్యలో సిగ్నల్స్ అవి ఇవి ఒక హాఫ్ డే పెట్టేది ఏదైనా ఫ్లైట్ కి వెళ్ళాలంటే. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇంటి పక్కనే వచ్చినట్టుగా అనిపించింది. చాలా ఎయిర్పోర్ట్ ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ చూస్తే ఎలా అనిపిస్తుంది? అసలు దానికి దీనికి కంపారిజన్ చేయడానికి లేదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ ఎయిర్పోర్ట్ మాత్రం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ని తలదన్నేటట్టు ఉంది. చాలా. సార్ ఎలా అనిపిస్తుంది? ఎయిర్పోర్ట్ ఎలా ఉంది? అద్భుతం అమ్మా, చాలా బాగుంది. ఎందుకంటే ఇటువంటిది మన విజయనగరం జిల్లాకి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా పెద్దల కృషి. ప్రధానమంత్రి గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అశోక్ గజపతిరాజు గారు, అలాగే లోకేష్ బాబు, అందరూ కృషి వల్ల ఈ రోజు ఇది సాత్కారం అయింది. మనం చూస్తున్నాం. ఎప్పుడో జరుగుతుంది, ఈ జనరేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ అనుకున్నాం, కానీ ఈ జనరేషన్ జరిగింది. ఇదంతా సమైక్యతో అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయబట్టి ఈ రోజు ఇది పూర్తి అయింది. ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు సార్? లేదమ్మా, లేదు. ఒక ఆనకట్ట కట్టాలన్నా, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టాలన్నా, లేకపోతే ఎక్కడైనా ఒక పరిశ్రమ రావాలన్నా కొన్ని తరాలు పడుతుంది. అటువంటిది చెప్పిన పీరియడ్ లో కన్నా ఇంకా ముందే తయారు చేసి కళ్ళ ముందు చూపించారు. అదే పనిచేసే వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంత గొప్ప ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రలో వస్తూ చూసారు, అసలు మీ ఫీలింగ్? ఇది ఉత్తరాంధ్రకి మణిహారం అమ్మ. ఖచ్చితంగా దీనివల్ల ఉత్తరాంధ్రలో యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టమని చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల స్టే అవడానికి, మన రిఫ్రెష్మెంట్ అవడానికి, అట్లాగే ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. రేట్స్ బాగా పెరుగుతాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా పెరుగుతుంది, కమర్షియల్ ఏరియా పెరుగుతుంది. పిల్లలందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. విజయనగరం నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? మాక్సిమం హార్డ్లీ మేమైతే కరెక్ట్గా టైం చూసానమ్మా, 35 మినిట్స్ పట్టింది. అదే మీరు వైజాగ్ వెళ్ళాలంటే అదే ఒక పూట వెళ్తామో వెళ్ళమో కూడా తెలియదు మధ్యలో. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా యాంగ్జైటీగా కూడా ఉంది. ఫస్ట్ డే మీ అమ్మాయి ప్రయాణం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే అసలు మనకి ఇక్కడ ఇంత రావడానికి కారణం పెద్దవారు అందరూ, ఇక్కడ ఇచ్చిన రైతులు ఇచ్చిన భూమి, వాళ్ళది అంతకన్నా ఆనందించిన వాళ్ళు ఎవరు లేరు. ఎలా ఉంది ఎయిర్పోర్ట్? ఎయిర్పోర్ట్ అసలు ఇంకా చెప్పుకోవడానికి ఇక లేదు. ఇలాంటి చూస్తామని మేము కల్లో కూడా ఊహించలేదు. చూసారు కదా, ఎయిర్పోర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది అని కూడా చెప్తున్నారు. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు పద్మలత. ఎందుకు వచ్చారు ఎయిర్పోర్ట్ కి? పాపను దించడానికి వచ్చాను. అదొక్కటే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర అంటే దేశంలోనే చిన్న చూపు. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం, అది విజయనగరం కదా. మేము ఆ పేరు చెప్తే విజయనగరమా ఎక్కడుంది, వైజాగ్. మేము విజయనగరం అని చెప్పడం మర్చిపోయాం చాలా మందికి. ఎక్కడ అంటే వైజాగ్ అని చెప్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా మా ప్లేస్ మేము గర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారికి, ఏవియేషన్ మినిస్టర్ గారికి, అశోక్ గజపతిరాజు, అలాగే లోకేష్ బాబు, పెద్దలందరికీ కృతజ్ఞతలు. మా విజయనగరం మేము చెప్పడానికి ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. ఎక్కడుంది అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అంటే విజయనగరం లొకేషన్. దానికి మేము బాగా కనెక్ట్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చూసారు కదా, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అంటే విజయనగరం జిల్లాలో ఉందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. విజయనగరం అంటే ఎవరికి తెలీదు. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాకతో ఎంతో సంతోషంగా ఉంది. మా జిల్లా పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తుంది. మా అమ్మాయిని అయితే ఇక్కడ నుంచి పంపిస్తున్నాం హైదరాబాద్. చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, భోగాపురం నుంచి.